అండ్ మాకు తెలియని చాలా క్వశ్చన్స్ కూడా సార్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లాజికల్గా థింక్ చేయడం ఎలా అనేది సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సార్ చెప్పింది నాకు అదొక్కటి చాలా యాక్టివ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బుర్ర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా థింక్ చేస్తారు, థింక్ చేసే ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ అనేది. సో ఐ ఫీల్ ఐఎమ్ ఏ సైంటిస్ట్ అండ్ అందరూ కూడా సైంటిస్ట్లని నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. My name is Dikshita. I am studying in 9th class A section. సార్ చెప్పిన టాపిక్లో మనం చాలా నేర్చుకున్నాం. సైన్స్ ఇప్పుడు శాస్త్రం అంటారు, సైన్స్ అంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఊరికనే చెప్తున్నారు, మనం అన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు, అంతా తెలుసు, కానీ దాంట్లో ఉన్న సైన్స్ వాళ్ళకి తెలియదు. అందువల్ల మనమే అనుకుంటాం అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు, ఇలా అలా అని మనం అనుకుంటాం. కానీ దాంట్లో ఉన్న సైన్స్ పెద్దవాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇప్పుడు మనకు తెలియలేదు. కానీ ఈ ఫిజిక్స్ రావడం వల్ల మనకు సైన్స్ అనేది తెలిసింది. ఇప్పుడు సపోజ్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, జరుగుతుందని చెప్పారు. కానీ కోపర్నికస్ అనే సైంటిస్ట్ సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందని చెప్పిళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం ఎర్త్ మీదనే ఉన్నాం, మనం వెతుకుతున్నామని ఇప్పుడు ఎర్త్ మీదనే ఉన్నాం. నెక్స్ట్ 2030లో మనం మార్స్ మీదకి వెళ్ళి మార్స్ మీద మన ఓన్ ఆర్టిఫిషియల్ ఎకో సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఇది చాలామందికి తెలీదు, కానీ దీని మీద కూడా టీచర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మార్స్ పైన సైంటిస్ట్స్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ మన ఎర్త్ మీద పాపులేషన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పుడు మన ఎర్త్ మీద పాపులేషన్ అనేది ఎక్కువ పెరిగిపోవడం వల్ల మనం ఇంకో గ్రహాన్ని వెతుక్కోక తప్పట్లేదు. ఇప్పుడు సపోజ్ మన పక్కనే ఉన్న మార్స్ ప్లానెట్ని మనము ఎందుకు మన ఇల్లులాగా భావించొద్దు? ఇప్పుడు ప్లానెట్ అంటే వాటిని ఎక్సో ప్లానెట్స్ అని అంటారని మన సైంటిస్ట్స్ చెప్పారు. ఎక్సో ప్లానెట్స్ మీద అంటే మనం జీవించడానికి అనుకూలంగా ఉండే వాటిని ఎక్సో ప్లానెట్స్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ మన సోలార్ సిస్టంలోనే ఎక్సో ప్లానెట్స్ లేవు, వేరే సోలార్ సిస్టంలో కూడా ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కెప్లర్ 250b, K2-18b ఇవన్నీ ప్లానెట్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లానెట్స్ని సైంటిస్ట్ అందరు సైలెంట్ ఉండండి ఒకసారి. వాళ్ళు దెన్ ఒక థౌజండ్స్ ఆఫ్ ఎక్సో ప్లానెట్స్ని కనిపెట్టారు, కానీ అవి మన దగ్గర లేవు, మనం అక్కడికి రీచ్ అవ్వలేము. తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మనం అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను, అంటే సైంటిస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. పక్కనే మనతో పాటు చదివే స్టూడెంటే మన క్లాస్ నుంచే అంత చక్కగా ఎంత క్లియర్గా చెప్తుందో తెలుసా. సైంటిఫిక్ అంటే నిజంగా అమ్మాయి సైంటిఫిక్ అప్రోచ్లో ఉంది. అది ఒక లేకపోతే ఆ లాజికల్ థింకింగ్ కానీ ఆ అన్వేషణ, ఆ తపన లేకపోతే అంత నాలెడ్జ్ అమ్మాయికి రాదు.